హాయ్ అండి. గోంగూర చికెన్ చేస్తున్నాను. దానికోసం గోంగూరని శుభ్రంగా కడిగి సాల్ట్ వేసి, వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. గోంగూర అయితే ఉడికిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసి వాటర్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ముందుగా ఏం వేయకూడదండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి నీరంతా ఎగిరిపోయిన తర్వాత ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసుకొని దీనిలోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత గోంగూర మిశ్రమాన్ని గ్రైండర్కి వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని కూడా కర్రీలోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. చివరిగా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 10 నిమిషాలు ఆగితే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.